నా యందు నిలిచియుండుడి. యోహాను 15:4. ప్రభువైన యేసుక్రీస్తు సెలవిస్తున్నాడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని, మీరు తీగలని. నాతో అంటుకట్టుబడి ఉంటేనే మీరు ఫలిస్తారు. ఫలింపని ప్రతి తీగ నరకబడి అగ్నిగుండంలో పడవేయబడును. అగ్ని ఆరదు, పురుగు చావదు, అది నిత్య నరకము. ప్రభువైన యేసుక్రీస్తు బిడ్డలమని చెప్పుకుంటాము. మన బ్రతుకు, మన జీవితం భిన్నంగా ఉంటుంది. క్రీస్తు కలిగిన మనసు లేకుండా వేషధారణ స్థితిలో ఉంటున్నాము. లోకంతో సహవాసం చేస్తూ నేత్రాశ, శరీరాశ, జీవపు డమ్మ విషయంలో పడిపోతున్నాము. జీవిస్తున్నామన్న పేరు మాత్రం ఉంది, కానీ నీవు మృతుడవే. ఆత్మలో జీవం కలిగి ఉండాలి. ఆత్మానుసారంగా జీవించాలి. ఆత్మను భద్రపరచుకోవాలి. ఈ లోకంలో సిలువేయబడి ప్రభునందు నిలిచి ఉండాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామాన్ని ధరించుకోవాలి. ఆయనను ఆత్మతో, సత్యంతో ఆరాధించాలి. అంతం వరకు త్యాగం చేయాలి. నిత్య రాజ్యమును పొందుకోవాలి. దేవుడు నిన్ను దీవించి ఫలింపచేయునుగాక. ఆమేన్.